ఎన్టీఆర్ అంటే మూడక్షరాలు కాదు, తెలుగువారి ఆత్మగౌరవం అన్న సీఎం చంద్రబాబు. ఏపీలో ఇక ప్రతి నెల 3వ శుక్రవారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని కోరుతున్న టీడీపీ నేతలు. బులెటిన్లో ముందుగా ఏపీ టుడే టాప్ 9 న్యూస్ చూద్దాం. మనసు శుభ్రంగా ఉంచుకుంటే ఇల్లు శుభ్రంగా ఉంటుందని, ఆ తర్వాత పరిసరాలు కూడా శుభ్రపడతాయని సీఎం చంద్రబాబు అన్నారు. కడప జిల్లా మైదుకూరులో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి నెల 3వ శనివారం ఏ ప్రభుత్వ కార్యాలయం పనిచేయాల్సిన అవసరం లేదని, విద్యార్థులకు స్కూల్ కూడా ఉండదని ప్రకటించారు. ఆ రోజు స్వచ్ఛాంధ్రకు అందరూ కృషి చేయాలని సీఎం పిలుపునిచ్చారు. గోదావరి నీరు బనకచర్లకు తీసుకొస్తే అది పెద్ద గేమ్ చేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు మరోసారి ప్రకటించారు. రాయలసీమ ప్రజలు మీసం తిప్పే రోజు వస్తుందని హామీ ఇచ్చారు. రాయలసీమ బిడ్డగా రుణం తీర్చుకుంటానన్నారు. అనుక్షణం తెలుగు జాతి కోసం తప్పించిన వ్యక్తి ఎన్టీఆర్ అని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ అంటే మూడక్షరాలు కాదు, తెలుగువారి ఆత్మగౌరవం అని తెలిపారు. రాముణ్ణి, కృష్ణుణ్ణి ఎన్టీఆర్ లో చూసుకుంటామన్నారు. ఆయన చేసిన పాత్రలు మరెవరూ చేయలేరని చంద్రబాబు తెలిపారు. కడప జిల్లా మైదుకూరులో చంద్రబాబు మాట్లాడారు. 3వ తరం నేతగా ఎదుగుతున్న మంత్రి లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. యువతకు ఆదర్శంగా నిలుస్తున్న లోకేష్ ను డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేయాలని సూచించారు. కడప జిల్లా మైదుకూరు సీఎం సభలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ తప్పుగా మాట్లాడుంటే క్షమించాలని కూడా శ్రీనివాస్ రెడ్డి కోరారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎన్టీఆర్ అని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఆయన ఆశయాల సాధనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని కొనియాడారు. జగన్ పాలనలో పోలవరం నిర్వీర్యమైందని విమర్శించారు. పేదలకు తామిచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని సత్యప్రసాద్ అన్నారు. త్వరలో రైతులకు రైతు భరోసా అందిస్తామని హామీ ఇచ్చారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గుంటూరు జిల్లా నంబూరులో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వర్మీ కంపోస్ట్ తయారీ కేంద్రాన్ని సందర్శించారు. పారిశుద్ధ్య కార్మికులను ఆయన సన్మానించారు. ట్రాక్టర్ నడిపించారు. చెత్త వేరు చేయడం, దాన్ని పునర్వినియోగం చేయడం ద్వారా చెత్త నుంచి కూడా సంపద సృష్టించొచ్చని పవన్ కళ్యాణ్ అన్నారు. పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం మొదలైంది. 10 గంటల 19 నిమిషాలకు ఈ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా లక్ష్మీ గణపతి హోం నిర్వహించి భారీ యంత్రాలకు పూజలు చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని గట్టిగా నినదించిన వ్యక్తి వైఎస్ జగన్ అని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. సీఎం అయిన తర్వాత విశాఖ స్టీల్ ను చంద్రబాబు పట్టించుకోలేదని విమర్శించారు. గుండె జబ్బొస్తే కాలుకు బ్యాండేజ్ వేసినట్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుందని మాధవ్ ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత గన్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి బీజేపీలో చేరారు. మోదీ విధానాలు నచ్చి బీజేపీలో చేరుతున్నానని రవిచంద్రారెడ్డి వెల్లడించారు. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధేశ్వరి, మంత్రి సతీకుమార్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీని బలోపేతం చేసేందుకు రవిచంద్రారెడ్డి కృషి చేస్తారని పురంధేశ్వరి ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక్క ఏడాదిలోనే 56,000 ఉద్యోగాలు ఇచ్చామన్న డిప్యూటీ సీఎం భట్టి. నీటి వాటా విషయంలో జాగ్రత్తగా ఉండాలన్న మంత్రి తుమ్మల. స్థానిక ఎన్నికల్లోపే మంత్రివర్గ విస్తరణ. హామీల అమల్లో అన్నీ కోతలేనన్న హరీష్. తెలంగాణ టుడే టాప్ 9 న్యూస్ చూద్దాం. ప్రతి నెల తాము కొత్త ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తూనే ఉన్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ట్రాన్స్కోలో నియమితులైన వారికి సెక్రటేరియట్లో నియామక ఉత్తర్వులను ఆయన అందజేశారు. ఒక్క ఏడాదిలోనే 56,000 ఉద్యోగాలు ఇచ్చామని భట్టి తెలిపారు. నిరుద్యోగులకు ఏదో రకంగా ఉపాధి కల్పించేలా చూస్తున్నామని హామీ ఇచ్చారు. ఫ్యూచర్ సిటీ వస్తే 29,400 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడుతుందని భట్టి వివరించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ 2 రాష్ట్రాలకు చెందిన ప్రాజెక్టులు కాబట్టి నీటి వాటా విషయంలో జాగ్రత్తగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన రుణమాఫీ కంటే తాము ఒక్క సంవత్సరంలో చేసిన రుణమాఫీ ఎక్కువ అని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న పార్టీ కాంగ్రెస్ అని తుమ్మల అన్నారు. గద్దర్ అవార్డు లోగో, విధి విధానాలు, నియమ నిబంధనలపై అవార్డు కమిటీ చేసిన ప్రతిపాదనలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చించారు. సెక్రటేరియట్లో గద్దర్ అవార్డు కమిటీ సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. అవార్డుల ప్రధానోత్సవాన్ని పెద్ద పండుగలా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని భట్టి తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోపే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 6 ఖాళీలున్నా ఎంతమందికి అవకాశం లభిస్తుందో తనకు తెలియదని అన్నారు.
పబ్లిసిటీలో వెనకబడ్డామని హైకమాండ్ చెప్పిందని పొంగులేటి అన్నారు. ప్రజాధనం వృధా చేయకూడదనే ఆలోచనతోనే ఆశించిన స్థాయిలో తాము ప్రచారం చేసుకోలేకపోయామని అధిష్టానానికి వివరించామని పొంగులేటి తెలిపారు. అర్హతున్న ప్రతి వ్యక్తికి రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పాత రేషన్ కార్డుల తొలగింపు ఉండదని స్పష్టం చేశారు. కులగణన ఆధారంగా రేషన్ కార్డుల ప్రక్రియ ఉంటుందని వెల్లడించారు. గతంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసిన వారి వివరాల పరిశీలన కూడా జరుగుతోందని ఉత్తమ్ తెలిపారు. సంక్షేమ పథకాల్లో ఎలా కోత పెట్టాలా అని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. హామీల అమల్లో అన్ని కోతలే ఉన్నాయని విమర్శించారు. రేషన్ కార్డుల్లో పాపం రేవంత్ది, శాపం అధికారులదని మండిపడ్డారు. కులగణనకు రేషన్ కార్డులకు లింక్ ఎందుకని ప్రశ్నించారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో మంత్రి కొండా సురేఖ పర్యటనలో ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన భూమి పూజ ఫ్లెక్సీలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పేరు లేకపోవడంపై బీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక అధికారి ఆ ఫ్లెక్సీని చించేయడంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత ఏర్పడింది. ఈ పర్యటనలో మల్లన్న సాగర్ నుంచి దుబ్బాక వెళ్లే కాలువకు మంత్రి సురేఖ నీటిని విడుదల చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తే కావాలన్న నిబంధన లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వారం తర్వాత అధ్యక్ష ఎంపిక ప్రారంభమవుతుందని వెల్లడించారు. రాష్ట్ర ముఖ్య నేతల ఏకాభిప్రాయంతోనే రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని కిషన్ రెడ్డి తెలిపారు. స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాలకు బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రకటించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని పార్టీ అధిష్టానం నమ్మడం లేదని చెప్పేందుకు సంకేతాలు కనిపిస్తున్నాయని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. ఎన్నిసార్లు ఢిల్లీకి వచ్చి మొరపెట్టుకున్నా మంత్రివర్గ విస్తరణకు ఆమోదం పార్టీ హైకమాండ్ అనుమతి ఇవ్వకపోవడం దానికి నిదర్శనమని వివరించారు. అధిష్టానాన్ని మెప్పించేందుకు, ఒప్పించేందుకు రేవంత్ రెడ్డి పదే పదే ప్రధాని మోదీని, ఆర్ఎస్ఎస్ ను విమర్శిస్తున్నారని తెలిపారు. నేలపట్టులో ప్రారంభమైన ఫ్లెమింగో ఫెస్టివల్, విశాఖలో సంవిధాన్ గౌరవ్ అభియాన్, చర్లలో పోలీసుల ఆత్మీయ సమ్మేళనం. తెలుగు రాష్ట్రాల టాప్ 9 న్యూస్ చూద్దాం. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారని తిరుపతి జిల్లా యంత్రాంగాన్ని పర్యాటక శాఖ కందుల దుర్గేష్ అభినందించారు. మొత్తం 3 చోట్ల ఈ ఫెస్టివల్ జరుగుతోంది. 3 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతి పౌరుడు తన ఓటు హక్కు వినియోగించుకోవాలని త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి అన్నారు. విశాఖలో నిర్వహించిన సంవిధాన్ గౌరవ్ అభియాన్లో ఆయన పాల్గొన్నారు. పెరుగుతున్న సైబర్ నేరాలపై ఇంద్రసేనారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తిరుమల దివ్యక్షేత్రం పరిధిలో నిర్మిస్తున్న ముంతాజ్ హోటల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తిరుపతిలో స్వామీజీలు ధర్నా చేపట్టారు. తిరుమల 7 కొండలకు వెన్నుపోటు పొడవద్దని ధర్నాలో పాల్గొన్న వారు ప్లకార్డులు ప్రదర్శించారు. అలిపిరి దగ్గర గత ప్రభుత్వం ముంతాజ్ 7 స్టార్ హోటల్ కు కేటాయించిందని స్వామీజీలు తెలిపారు. కాలం చెల్లిన సిద్ధాంతాలతో భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని మావోయిస్టులకు పోలీసులు సూచించారు. జనజీవన స్రవంతిలో కలిసి ప్రశాంతంగా జీవించాలని కోరారు. చర్ల పోలీస్ స్టేషన్లో అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టుల కుటుంబ సభ్యులతో పోలీసులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనంలో జిల్లా ఎస్పీ ముందు 22 మంది మావోయిస్టు దళ సభ్యులు లొంగిపోయారు. రెబెల్ స్టార్ కృష్ణంరాజు జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఈ నెల 20న భీమవరంలో మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు. లండన్ కు చెందిన ప్రముఖ డయాబెటిక్ సర్జన్ డాక్టర్ కవరపు వేణు ఈ శిబిరంలో అందుబాటులో ఉంటారని కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి, కుమార్తె సాయి ప్రసూన తెలిపారు. పుట్టపర్తి పూర్ణచంద్ర ఆడిటోరియంలో టీటీడీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకల్లో పెళ్లి కుమార్తె తరపున సత్యసాయి ట్రస్టీ రత్నాకర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాసుడిని కీర్తిస్తూ సంగీత విభావరి నిర్వహించారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. త్యాగరాజస్వామి సుప్రభాతంతో ప్రారంభమైన ఉత్సవాల్లో నాదస్వర కచేరీ, పుణ్యాహవచనం, నగర సంకీర్తన నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆపి శ్రీనివాస్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం అరవల్లిలో యోగి వేమన సత్య జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో తణుకు ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణారెడ్డి, సినీ దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. వేమన విగ్రహాన్ని ఆవిష్కరించారు. సత్య జయంతి సందర్భంగా వేమన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆట పోటీలు నిర్వహించారు.
స్టీల్ ప్లాంట్ విషయంలో తాను గతంలో ఏదైతే చెప్పానో అదే జరిగిందని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అన్నారు. ప్లాంట్ లాభాల బాట పట్టాలని తిరుమల శ్రీనివాసుని కోరుకున్నానని తెలిపారు. ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కూడా తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు డిజిటల్ భూ హక్కు పత్రాలు పంపిణీ చేసిన ప్రధాని మోదీ ప్రతిష్టంభన నుంచి బయటపడేందుకు చైనా, భారత్ ప్రయత్నిస్తున్నాయన్న జైశంకర్. పాట్నా సంవిధాన్ సదస్సులో పాల్గొన్న రాహుల్. టాప్ 9 నేషనల్ న్యూస్ చూద్దాం. గడిచిన 8 ఏళ్లలో గ్రామీణ భారతదేశంలో దాదాపు 98% భూ రికార్డులు డిజిటల్ గా మారాయని ప్రధాని మోదీ అన్నారు. రైతులు గ్రామీణాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. స్వామిత్వ పథకం కింద 230 జిల్లాల్లోని 50,000 గ్రామాల్లోని భూ యజమానులకు ప్రధాని మోదీ వర్చువల్ గా భూ హక్కు కార్డులు పంపిణీ చేశారు. గత ప్రభుత్వాలు గ్రామాల్లో భూ యాజమాన్య హక్కుల గురించి ఏనాడూ పట్టించుకోలేదని ప్రధాని మోదీ విమర్శించారు. 2014లో తాము అధికారం చేపట్టిన వెంటనే ఈ సవాల్ను అధిగమించాలని నిర్ణయించినట్లు తెలిపారు. డ్రోన్ల సాయంతో దేశంలోని ప్రతి గ్రామంలోని ఇళ్లు, భూముల మ్యాపింగ్ జరుగుతోందని ప్రధాని వెల్లడించారు. భూ యాజమాన్య పథకంతో గ్రామాల అభివృద్ధికి సంబంధించి రూపొందించే ప్రణాళికలు, వాటి అమలు ఇప్పుడు గణనీయంగా మెరుగుపడతాయని తెలిపారు. 2020లో చోటు చేసుకున్న ప్రతిష్టంభన నుంచి బయటపడేందుకు భారత్, చైనా ప్రయత్నిస్తున్నాయని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. 2 దేశాల మధ్య దీర్ఘకాలిక సంబంధాల కోసం మరింత ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 1945 నుంచి ప్రపంచంలో ఎన్నో ఒడిదుడుకులు చూసినా భారత్, రష్యా మధ్య సంబంధాలు మాత్రం చెక్కు చెదరకుండా ఉన్నాయని జైశంకర్ తెలిపారు. వెనుకబడిన వర్గాలు, దళితులు ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారని గుర్తించిన బీజేపీ ఆ వర్గాలకు ప్రాతినిధ్యం ఇచ్చి అధికారాన్ని తీసేసుకుందని విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆ అధికారాన్ని అంబానీ, అదానీ, ఆర్ఎస్ఎస్ కి ఇచ్చిందని తెలిపారు. బీహార్ రాజధాని పాట్నాలో నిర్వహించిన సంవిధాన్ సురక్ష సమ్మేళనంలో రాహుల్ గాంధీ మాట్లాడారు. గంగా నది ప్రవహించినట్లు రాజ్యాంగ సిద్ధాంతం కూడా ప్రతి పౌరుడికి చేరాలన్నది తమ కోరిక అని రాహుల్ అన్నారు. సంవిధాన్ సమ్మేళనంలో పాల్గొనేందుకు పాట్నాలో ఉన్న రాహుల్ గాంధీ అక్కడ ఆందోళన చేస్తున్న బీపీఎస్సీ అభ్యర్థులను కలిశారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చాలా మందితో మాట్లాడారు. ఆ తర్వాత ఆయన ఆర్జేడీ కార్యవర్గం జరుగుతున్న హోటల్కు వచ్చారు. లాలూ, రబ్రీదేవి, తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ తో కలిసి అల్పాహారం తీసుకున్నారు. పాట్నా పర్యటనలో రాహుల్ ఇదే హోటల్లో బస చేశారు. తాము తిరిగి అధికారంలోకి వస్తే ఢిల్లీలో అద్దెదారులకు ఉచిత విద్యుత్, ఉచిత నీరందించే దిశగా నిర్ణయం తీసుకుంటామని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీలో అద్దె ఇళ్లలో ఉంటున్న వారిలో ఎక్కువ మంది పూర్వాంచల్ ప్రాంతానికి చెందిన వారేనని కేజ్రీవాల్ వెల్లడించారు. ఓటర్లను తప్పుదో పట్టించేందుకు అరవింద్ కేజ్రీవాల్ తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని న్యూఢిల్లీ ఎన్నికల్లో ఆయనకు ప్రత్యర్థి పర్వేష్ వర్మ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కేజ్రీవాల్ నామినేషన్ తిరస్కరించాలని కోరారు. నామినేషన్ పత్రంలో కేజ్రీవాల్ చూపిన ఆదాయమంతా తప్పు అని ఎన్నికల సంఘానికి తెలిపారు. గతేడాది ఆగస్టులో కోల్కతా ఆర్జికర్ ఆసుపత్రి డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో సంజయ్ రాయ్ ని సియాల్దా కోర్టు దోషిగా ప్రకటించింది. సంజయ్ రాయ్ దోషి అని తెలిపేందుకు సాక్ష్యాధారాలున్నాయని జడ్జి తెలిపారు. అతనికి విధించే శిక్షను సోమవారం కోర్టు వెల్లడించింది. తాను నిరపరాధినని, సీనియర్ పోలీస్ అధికారుల సూచనలను తాను పాటించానని సంజయ్ రాయ్ తెలిపారు. సియాల్దా కోర్టు ఇచ్చిన తీర్పుపై డాక్టర్లు నిరాశ వ్యక్తం చేశారు. మరికొందరి హస్తం కూడా డాక్టర్ హత్య, అత్యాచారం కేసులో ఉందని, కేవలం ఒక్కరిని దోషిగా చూపడం సబబు కాదన్నారు. దర్యాప్తును తప్పుపడుతూ సిలిగురిలో డాక్టర్లు నిరసన ప్రదర్శన చేపట్టారు. భారత్ మొబిలిటీ ఎక్స్పోలో కొత్త ఆవిష్కరణలు. బీదర్ జిల్లాలో పేలిన టీఐఎఫ్ఆర్ బెలూన్. ప్రయాగ్రాజ్ కుంభమేళాలో రాజ్నాథ్ పుణ్యస్నానం. టాప్ 9 మెట్రో న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ ఎక్స్పోలో హైదరాబాద్ కు చెందిన ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ తన కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన సిటీ బస్ కోచ్లను ఇందులో ప్రదర్శించారు. సరికొత్త బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీని ఒలెక్ట్రా ఇందులో ఆవిష్కరించింది. వియత్నాంకు చెందిన విన్ ఫాస్ట్ సంస్థ ఢిల్లీ భారత్ మొబిలిటీ ఎక్స్పోలో ఎలక్ట్రిక్ కార్ను ఆవిష్కరించింది. VF3, VF6, VF7 పేరుతో ఈ కార్లున్నాయి. ఈ సంస్థ కేవలం ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. భారత్లో త్వరలోనే తాము తయారీ కేంద్రం నెలకొనబోతున్నాయని ఈ సంస్థ ప్రకటించింది. హైదరాబాద్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లాంచ్ చేసిన ఒక చిన్న ఉపగ్రహం కర్ణాటక బీదర్ జిల్లా హుమ్నాబాద్ జిల్లా జలసంగి గ్రామంలో పేలిపోయింది.
గ్రామం మధ్యలో జనావాసాల మధ్య పేలిన అదృష్టవశాత్తు ఎవ్వరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ఇందులో కొన్ని పరికరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయి. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అద్భుతంగా నిర్వహిస్తున్నారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. ప్రయాగ్రాజ్ లో ఆయన పుణ్యస్నానమాచరించి త్రివేణి సంగమంలో పూజలు చేశారు. కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించడం అదృష్టమని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ప్రయాగ్రాజ్ కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చిన విదేశీ భక్తులు అక్కడి శిబిరాల్లో భజన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వాళ్లంతా తన్మయత్వంతో ఓం నమః శివాయ జపం చేశారు. మారిషస్, మలేషియా నుండి 40 మంది ఇప్పటికే తమ ఆశ్రమానికి వచ్చి వెళ్లారని అక్కడి నిర్వాహకులు తెలిపారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో ఆయన భార్య కరీనా కపూర్ చెప్పిన విషయాలు కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. గొడవ సందర్భంగా దొంగ దూకుడుగా వ్యవహరించాడని, బయటే ఉన్న నగలు తీసుకోలేదని ఆమె పోలీసులకు తెలిపారు. ఆమె స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు. మరోవైపు నిందితుడిని పట్టుకునేందుకు ముంబై పోలీసులు 30 టీమ్స్ ని ఏర్పాటు చేశారు. అయితే సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఘటనలో ఒక అనుమానితుడిని మధ్యప్రదేశ్ లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అదుపులోకి తీసుకుంది. ముంబై నుంచి హౌరా వెళ్తున్న జ్ఞానేశ్వరి ఎక్స్ప్రెస్ లో ఇతను వెళ్తుండగా పట్టుకున్నారు. అతన్ని ఆకాష్ గా గుర్తించారు. ముంబై పోలీసులు ఇచ్చిన గుర్తుల ఆధారంగా ఇతన్ని ఆర్పీఎఫ్ అదుపులోకి తీసుకుంది. అతన్ని గుర్తించేందుకు ముంబై పోలీసులు మధ్యప్రదేశ్ రానున్నారు. జమ్మూ కశ్మీర్ రాజౌరి ప్రాంతంలో బుదల్ గ్రామంలో అంతు చిక్కని వ్యాధి బారిన పడి మరణించిన వారి సంఖ్య 16కు పెరిగింది. చనిపోయిన వారిలో 12 మంది పిల్లలున్నారు. గతేడాది డిసెంబర్ 5 నుంచి ఈ గ్రామంలో మరణాలు సంభవిస్తున్నాయి. దాదాపు 5,700 మంది నివసించే ఈ గ్రామంలో అందరి నుంచి బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. ఎవరి శాంపిల్లోనూ ఎలాంటి వైరస్, బ్యాక్టీరియా కనిపించలేదు. చావు నుంచి త్రుటిలో తప్పించుకున్నానన్న హసీనా. రేపటి నుంచి ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం. టాప్ 9 గ్లోబల్ న్యూస్ చూద్దాం. గతేడాది ఆగస్టులో చావు నుంచి తాను, తన సోదరి త్రుటిలో తప్పించుకున్నామని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తెలిపారు. తనను హత్య చేసేందుకు ప్రత్యర్థుల కుట్రను అల్లా భగ్నం చేశారని అన్నారు. ఆమె వాయిస్ నోట్ ను అవామీ పార్టీ ఆన్లైన్ లో విడుదల చేసింది. కేవలం 20 నుండి 25 నిమిషాల్లో చావు నుంచి బయటపడ్డామని గద్గద స్వరంతో హసీనా తెలిపారు. తెలుగు రాష్ట్రాలు, దేశ విదేశీ విశేషాల న్యూస్ జంక్షన్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. 2 రోజుల పర్యటన కోసం కేంద్ర హోంమంత్రి ఆంధ్రప్రదేశ్కు వచ్చారు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో మంత్రి లోకేష్ ఆయనకు స్వాగతం పలికారు. రేపు కృష్ణా జిల్లాలో ఎన్డీఆర్ఎఫ్ కొత్త బెటాలియన్, కొత్త క్యాంపస్ ను ఆయన ప్రారంభిస్తారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కింది. ఆప్ నేత కేజ్రీవాల్ ప్రచారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తన కారును బీజేపీ నేతలు అడ్డుకొని రాళ్లదాడి చేశారని కేజ్రీవాల్ ఆరోపించారు. దీని వెనుక బీజేపీ నేత పర్వేష్ వర్మ హస్తం ఉందన్నారు. అయితే ఈ ఆరోపణలను బీజేపీ నేతలు ఖండించారు. బీజేపీ కార్యకర్తలపైకే కేజ్రీవాల్ కారు దూసుకువెళ్లిందని, ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయని ఆరోపించారు. గాయపడ్డ కార్యకర్తలను బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ పరామర్శించారు. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లిన వారు తిరుగుముఖం పట్టడంతో చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ పెరిగింది. ఏపీ నుంచి పెద్ద సంఖ్యలో వాహనాలు వస్తున్నాయి. మొత్తం 12 టోల్ బూత్లు తెరిచి హైదరాబాద్ వైపు వాహనాలు పంపిస్తున్నారు. రైతులకు 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ఉచితంగా అందిస్తామని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హామీ ఇచ్చారు. వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు ఉండవని స్పష్టం చేశారు. కూటమి పథకాలకు కార్యకర్తలే ప్రచారకులని రవికుమార్ అన్నారు. హన్మకొండ జిల్లా ఐనవోలు మల్లన్న జాతరలో కనకవర్షం కురిసింది. హుండీ ద్వారా 31 లక్షల రూపాయలు, టికెట్ల అమ్మకాల ద్వారా 54 లక్షల రూపాయల ఆదాయం సమకూరింది. 150 మంది హుండీ లెక్కింపులో పాల్గొన్నారు. లోన్ కట్టలేదని బ్యాంకు సిబ్బంది వేధింపులకు గురిచేయడంతో ఆదిలాబాద్ ఐసీఐసీఐ బ్యాంకులో బేలాకు చెందిన రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలియగానే బ్యాంకు ముందు జనం గుమిగూడారు. బ్యాంకు వైఖరికి నిరసనగా రోడ్డుపై బైఠాయించారు. డాకింగ్ ప్రయోగంలో మొత్తం బృందం కృషి ఉందని ఇస్రో చైర్మన్ నారాయణన్ అన్నారు. డాకింగ్ విజయవంతంగా పనిచేస్తోందని ప్రకటించారు. ఈ ప్రయోగం చంద్రయాన్ మిషన్ కు ఎంతో ఉపయోగపడుతుందని వెల్లడించారు. గగన్యాన్ కు సంబంధించి చాలా పనులు జరుగుతున్నాయని నారాయణన్ తెలిపారు. అన్ని మతాల వారిని కుటుంబ సభ్యులుగా చూడడం వల్లే తాను 40 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగగలుగుతున్నానని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ జిల్లా అన్నారం షరీఫ్ దర్గా ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. దర్గాతో తనకున్న అనుబంధాన్ని ఎర్రబెల్లి గుర్తు చేసుకున్నారు.